వాక్యాన్ని ధ్యానించడానికి మనం మన మనస్సులను సిద్ధపరుచుకున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహోన్నతుడు, సర్వాధికారి, సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మమ్మను కన్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకు సృష్టి అంతటిని కూడా సిద్ధపరిచి ఈ లోకానికి తల్లి గర్భము ద్వారా మమ్మను పంపించి మమ్మను నాటి నుండి నేటి వరకు కూడా సురక్షితముగా కాపాడుతూ మరలా ఈ జీవిత కాలంలో మేము త్రోవ తప్పిపోతామని సత్యవాక్యానికి వారసులుగా మమ్మల్ని చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మా నిమిత్తము పాపులమై పరలోకాన్ని పోగొట్టుకుంటామన్న ఆలోచనతో మీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మరలా మమ్మల్ని అందరినీ కూడా కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని క్రీస్తు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ విధంగా మా అందరికీ కూడా సహవాసాన్ని ఏర్పరిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. నాయన, మీ పిల్లలను గతించిన కాలము నుండి నేటి వరకు కాపాడుతూ వచ్చారు. ఎంతోమంది అనారోగ్యాలతోనూ సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్న పరిస్థితులను మీరు వారి తట్టు చూచి వారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఈరోజు మీ సన్నిధానమందు అందరినీ కూడా కూర్చోబెట్టినందుకు కృతజ్ఞతలు. నాయన, ఇంకా అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బలాన్ని శక్తిని దయచేయమని కోరుకుంటూ, మరి ముఖ్యంగా తండ్రి, మీరు మా కొరకు వ్రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథములో నుండి కొన్ని విలువైన సంగతులను మేము నేర్చుకుని చుండగా మీ కుమారుని యొక్క సహాయమును మా అందరికీ అనుగ్రహించి అర్థం చేసుకునే భాగ్యమును వివరించి చెప్పగలిగే ఆలోచనను నాకును మీ బిడ్డలకును అనుగ్రహించమని వేడుకొనొచ్చు. ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడే యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొచ్చు నామకన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఆదివారపు ఆరాధనలో మనందరినీ కూడా సజీవులుగా ఉంచి ఆయన మాటలు నేర్చుకునే భాగ్యాన్ని దేవుడు దయచేసినందుకు మొదట దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, వచ్చినటువంటి దేవుని బిడ్డలని మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి సదావకాశంలో దేవుడు మన కొరకు ఏవైతే నేర్చుకోవాలని సంకల్పించి ఉన్నారో వాటన్నిటిని కూడా నేర్చుకోవటానికి మొదట మన మనస్సులను సిద్ధపరుచుకొని దేవుని మాటలను శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఇక వాక్యంలోని వెళ్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వరం జ్ఞాపక శక్తి. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు ఎన్నో జ్ఞాపకాలు పెట్టుకునే అత్యున్నతమైన శక్తిని దేవుడు మనిషికి ఇచ్చాడు. మనం చూచినవైనా, మనం వినినవైనా, మనం తాకినవైనా ఏవైనా కూడా మనం జ్ఞాపకాల్లో పెట్టుకుంటుంటాం. ఎన్నో మాటలు జ్ఞాపకం పెట్టుకుంటాం, ఎన్నో వస్తువులు జ్ఞాపకం పెట్టుకుంటాం, ఎన్నో పదార్థాలు జ్ఞాపకం పెట్టుకుంటాం. ఇలా దేశాలు మొదలుకొని సామాన్యమైన వాటి వరకు కూడా మనం ఎన్నో జ్ఞాపకాలు పెట్టుకుంటాం. అక్షరాలను జ్ఞాపకం పెట్టుకుంటాం, పదాలను జ్ఞాపకం పెట్టుకుంటాం. ఇలా ఎన్నో మనిషి జ్ఞాపకాలలో పెట్టుకొని తన జ్ఞానాన్ని ఈరోజు ప్రదర్శించటం అన్నది మనిషి యొక్క జీవితంలో మనకు కనబడుతుంది. అయితే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఇంత జ్ఞాపక శక్తి ఎలా వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? మనిషి ఇన్ని జ్ఞాపకాలు ఎలా ఉంచుకోగలుగుతున్నాడు? ఇవన్నీ కూడా
మనిషి ఆలోచించటం మర్చిపోయాడండి. ఇంతగా మనిషి ఆలోచించగలుగుతున్నాడు అని సమాజంలో టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి చెందుతున్నాడు కానీ ఒకనాడు కాలినడకన నడిచేవాడు ఈరోజు ఆకాశంలో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, రాకెట్ల వరకు కూడా మనిషి పరిజ్ఞానం వెళ్ళింది. కానీ ఇంత జ్ఞాపక శక్తి మనిషికి ఎలా వచ్చింది అన్న విషయాన్ని ఈ సమాజంలో మేధావి వర్గం ఆలోచించలేకపోయింది, సామాన్య వర్గం కూడా ఆలోచించలేకపోయింది. కానీ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులముగా మనమైనా ఇంత జ్ఞాపక శక్తి మనిషికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ముఖ్యంగా మనిషికి దేవుడు ఎందుకు పెట్టాడు? ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో జీవరాశులు, దాదాపుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. ఈ జీవరాశుల్లో అన్నిటికంటే జ్ఞాపక శక్తి కలిగిన జీవి ఏదైనా ఉందా అంటే అది కేవలం మనిషి మాత్రమే. మనిషికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి ఈ సృష్టిలో ఉన్నటువంటి దేనికి కూడా అంత జ్ఞాపక శక్తి దేవుడు ఇవ్వలేదండి. కారణం మనిషి దేవుని పోలిక గనుక, దేవుని స్వరూపం గనుక, దేవుని లక్షణాలను సంతరించుకొని వచ్చినవాడు గనుక, దేవుని జ్ఞాపకాలు ఉన్నాయి గనుక ఆయనకున్న జ్ఞాపకాలు మనకు కూడా వచ్చాయి. మన అలవాట్లు మన పిల్లలకు వచ్చాయి అని అంటారు, మన పోలికలు మన పిల్లలకు వచ్చాయి అని మనం అంటాం. వారి ముఖము చూసినప్పుడు, వారి పోలికలు మనం చూసినప్పుడు, వారు చేసే క్రియలు మనం చూసినప్పుడు తండ్రి పోలికలే వీడికొచ్చాయి, తల్లి పోలికలే ఈ బిడ్డకొచ్చాయని మనం మాట్లాడుతుంటామే. పరలోకమందున్న తండ్రి పోలికలన్నీ కూడా సంతరించుకొని భూమి మీదకి వచ్చినది ఎవరు అంటే కేవలం మనం మాత్రమేనండి. దేవుడు తన పోలిక, తన స్వరూపం ఏ జంతువుకు ఇవ్వలేదు, సృష్టిలో ఉన్న ఏ జీవరాశికి కూడా ఇవ్వలేదు. కేవలం మానవులుగా మనకు మాత్రమే అనుగ్రహించాడు కనుక జ్ఞాపక శక్తి ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే ఎవరికి అధికంగా ఉంది? మనిషికి మాత్రమే ఉంది. మనిషికే ఎందుకు ఉంది అన్నప్పుడు మనిషికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వరం జ్ఞాపకం పెట్టుకోవడం. ఎంత జ్ఞాపకం మనిషి పెట్టుకుంటున్నాడు అంటే, ఒక మహాత్మా గాంధీ, ఆయన పేరు చెప్పగానే మీకేం గుర్తుకొచ్చింది, ఏం జ్ఞాపకం వచ్చింది అని అంటే ఆయన బొమ్మ జ్ఞాపకం వచ్చింది. చూడండి, ఆయన చూసామా మనము అంటే చూడలేదు, కానీ చూడకపోయినా ఆయన రూపం మనకు గుర్తుకొస్తుంది. అంటే జ్ఞాపకాలు ఎంత వేగంగా వెళుతాయో మీరు ఆలోచించండి. అదేవిధంగా ఒక తాజ్ మహల్ అని పేరు చెప్పాను అనుకోండి, వెంటనే మనకి ఎవరు గుర్తుకొస్తారు? ఏది గుర్తుకొస్తుంది? తాజ్ మహల్ గుర్తుకొస్తుంది. అది ఎక్కడ ఉంది అంటే ఎక్కడో ఢిల్లీలో, ఆగ్రాలో ఆ తాజ్ మహల్ ఒక ప్రియుడు ప్రేయసి కోసం కట్టాడు, కానీ దాని పేరు చెప్పగానే మనకు అది గుర్తుకొస్తుంది. అంటే మనం అక్కడికి వెళ్ళకపోయినా మన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి అతి తొందరగా వెళ్తాయి. సూర్యుడు, దాని దగ్గరికి మనం వెళ్ళలేదు ఎప్పుడు. చంద్రుడు, దాని దగ్గరికి మనం వెళ్ళలేదు, కానీ ఆ పదాలు చెప్పగానే మనకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? సూర్యుడు చెప్పగానే చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడా? లేదే. చంద్రుడు చెప్పగానే సూర్యుడు జ్ఞాపకం వస్తున్నాడా? లేదు కదా. కుక్క చెప్పగానే కుక్కగా గుర్తుకొస్తుంది. చేప చెప్పగా, చేప పేరు చెప్పగా ఆ చేపే మనకు గుర్తుకొస్తుంది. అంటే ఎక్కడో నీటిలో ఉండే చేప, దాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు. ఎక్కడో ఉండే ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలు, వాటిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు. వాటి దగ్గరకు వెళ్ళకపోయినా నీ ఆలోచనలు మాత్రం వెళుతూ ఉన్నాయండి. అంటే మనిషి ఆలోచనలు ఎంత శక్తివంతమైనవో, ఎంత అద్భుతమైనవో మనం ఆలోచించాలి. ఈరోజు మనం ఎన్నో జ్ఞాపకాలు పెట్టుకుంటుంటామండి. పలానా రోజు నువ్వు నాతో ఒక మాట చెప్పావు, నీకు జ్ఞాపకం ఉందా అని మనం మరలా మనిషిని అడుగుతూ ఉంటామండి. మన జ్ఞాపకాల గురించి చెప్పుకుంటేనండి, మాటలు కానీ చేతలు కానీ
ఎన్నో మనం జ్ఞాపకం ఉంచుకుంటామండి. ఇప్పటి వరకు ఊహ వచ్చినది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అని మిమ్మల్ని అందరినీ కూడా అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వస్తారండి. నా చిన్నతనంలో ఇలా జరిగింది, అలా జరిగింది. అవునా? అవన్నీ కూడా ఎలా మనకు జ్ఞాపకాలు ఉండిపోయే ఆలోచించండి. ఇంత స్టోరేజ్ ఎలా ఉండిపోయిందో ఆలోచించండి. ఒక సెల్ ఫోన్ కొన్నాం అనుకోండి, ఆ సెల్ ఫోన్లో దానికంటూ ఒక మెమొరీ కార్డ్ అనేది ఉంటుంది. ఆ మెమొరీ కార్డు ఎంతైతే పడుతుందో అంత స్టోరేజ్ మాత్రమే అది భద్రపరచుకోగలదు. అంతకంటే ఎక్కువైపోయింది అనుకోండి, అదేమంటది, నేను తీసుకోను దేనిని అంటది. అంటే ఒక 64 GB అని అనుకోండి, 64 మాత్రమే తీసుకుంటది. 64 కంటే ఎక్కువగా అది తీసుకోదు. కానీ మనిషి ఆలోచనలు చూడండి, మనిషి జ్ఞాపక శక్తి చూడండి. ఏమండి, పుట్టినది మొదలుకొని మన తల్లిదండ్రులకు జ్ఞాపకం ఉంటే, మనకు ఊహ వచ్చినది మొదలుకొని మనకు జ్ఞాపకాలు ఉంటాయి. ఎవరు కాపాడారో, ఎప్పుడు ప్రమాదం వచ్చిందో, ఎలా ప్రమాదం వచ్చిందో ప్రమాదాలు జ్ఞాపకం ఉంటాయి, పండగలు జ్ఞాపకం ఉంటాయి, బట్టలు జ్ఞాపకం ఉంటాయి, పోలికలు జ్ఞాపకం ఉంటాయి. అబ్బో, ఎన్ని జ్ఞాపకాలు ఉంచుకుంటామండి మనం. మనుషులు జ్ఞాపకం ఉంచుకుంటాం, బంధువులు జ్ఞాపకం ఉంచుకుంటాం, వస్తువులు జ్ఞాపకం ఉంచుకుంటాం. అంటే సృష్టిలో మనం ఎన్నిటినో జ్ఞాపకుంటున్నామండి. ఇంత జ్ఞాపక శక్తి మనిషికి దేవుడు ఒక వరముగా ఇచ్చాడండి. ఈ సృష్టిలో కూడా మనం చూడగలిగితే, సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా జ్ఞాపక శక్తి ఉంది. అణువు మొదలుకొని పరమాణు వరకు ఆలోచించిన ప్రతి దానికి కూడా ఏముందో తెలుసా, జ్ఞాపక శక్తి ఉంది. మరి సృష్టికే జ్ఞాపక శక్తి పెట్టిన దేవుడు, సృష్టి కంటే గొప్పవాడైన మనిషికి దేవుడు అత్యున్నతమైన జ్ఞాపక శక్తిని పెట్టాడండి. ఈ జ్ఞాపకం అంతా కూడా మనిషికి ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ జ్ఞాపకాలన్నీ కూడా మనిషి ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటాడో తెలుసా? ఒక సెల్ ఫోన్ లైన్ అయితే ఒక మెమొరీ కార్డులో మనం స్టోరేజ్ చేసుకుంటాం. అదేవిధంగా ఒక పెన్ డ్రైవ్ లో మనం స్టోరేజ్ చేసుకుంటాం. టెరాబైట్ అంటారు, జిగాబైట్ అంటారు. ఇలా ఎన్నో మనం స్టోరేజ్ చేసుకోవటానికి ఈరోజు మనుషులు వాడుతున్నారు ఇవన్నీ కూడా. ఏమండి, మరి ఇంత సమాచారం మనం ఎలా స్టోరేజ్ చేసుకోగలుగుతున్నాం? ఒక శాస్త్రవేత్త మీడియా ముందుకు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? మనిషి యొక్క ఆలోచనలు కానీ, మనిషి యొక్క జ్ఞాపక శక్తి ఎంత ఉన్నతమైనవి అంటే, ఒకవేళ మనిషి యొక్క బుర్రను తీసి పరిశీలన చేస్తే, మనిషి యొక్క మెదడును చూస్తే, ఆ మనిషి యొక్క మెదడులో ఎంత స్టోరేజ్ ఉండగలదో తెలుసా? ప్రపంచంలో ఎంతమంది మనుషులైతే ఉన్నారో అంతమంది మనుషులలో ఒక్కొక్కరి కొరకు తెలుసుకున్నా ఇంకా 99% ఖాళీ ఉంటుందటండి. అంటే ఒక్కొక్క మనిషి కొరకు తెలుసుకున్నా ఇంకా ఎంత ఖాళీ ఉంటుందట? 99%. అంటే ఎంత పెద్ద స్టోరేజ్ కలిగినదో ఈ బ్రెయిన్ ఆలోచించండి. ఎంత పెద్ద కెపాసిటీ కలిగినదో మీరు ఆలోచించండి. కొన్ని ట్రాన్స్ఫర్ ఉంటాయి, కెపాసిటీ తట్టుకోకపోతే పేలిపోతాయి. కానీ దేవుడు మాత్రం మనిషి యొక్క బ్రెయిన్కు పెట్టిన కెపాసిటీ చాలా శక్తివంతమైనది. అందుకే ఈరోజు మనం అండి ఎన్ని సంగతులు వింటుంటాం, ఎన్నిటిని చూస్తూ ఉంటాం, ఎన్ని ఆలోచన చేస్తుంటాం. నిజంగా దేవుని కార్యాలు మహాద్భుతములండి. దేవుడు మనిషికి పెట్టిన ఈ ఆలోచన శక్తి చాలా అమోఘమైనదండి. ఎంత అమోఘమైనదో ఒక వీడియోలో మనం చూద్దాం. మన బ్రెయిన్కున్న శక్తి, దేవుడు మనం పెట్టినటువంటి ఆ పవర్ ఎంత శక్తివంతమైనదో పరిశోధన చేసి పరిశోధకులు చెబుతున్న మాటలు మనం ఒక వీడియో రూపంలో తిలకిద్దాం. చాలా జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క అద్భుతం ఏంటో మనకు అర్థమవుతుందండి. చూద్దాం, చూడండి, ప్లే చేయండి నాన్న. హాయ్ ఫ్రెండ్స్, మానవ మెదడు మన శరీరంలోనే అత్యంత సంక్లిష్టమైన అవయవం. మనం రోజు ఏదైనా చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, కొత్త వారిని కలిసినప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనం ఏ పని చేసినా మన మెదడు కొత్త విషయాలు నేర్చుకొని గుర్తుపెట్టుకుంటుంది. అలాగే చూడడం, వినడం మాత్రమే కాకుండా మరెన్నో విషయాలకు సంబంధించిన సమాచారాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇలా రోజు మనం ఏ పని చేసినా మన మెదడు పెద్ద మొత్తంలో సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. అయితే ఈ ప్రాసెస్ చేసుకున్న సమాచారాన్ని అంతటిని స్టోర్ చేసుకునేంత శక్తి మన మెదడుకు ఉందా? మన మెదడుని మెమరీ కార్డుతో పోల్చినట్లయితే మన మెదడు ఎంత జీబీ డేటాను స్టోర్ చేయగలదు?
ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవ మెదడు సుమారుగా 1.5 కిలోల బరువు మరియు 60% నీటిని కలిగి ఉంటుంది. మరియు మనం మేల్కొని ఉన్నప్పుడు సుమారుగా 23 వాట్ల శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మన మెదడు వంటి సంక్లిష్టమైన కంప్యూటర్ను తయారు చేయగలిగితే ఆ కంప్యూటర్ రన్ చేయడానికి వాషింగ్టన్ DC మొత్తానికి ఎంత పవర్ అవసరం అవుతుందో అంత పవర్ కావాలని కొందరు అంచనా వేస్తున్నారు. మానవ మెదడు సుమారుగా 8600 కోట్ల న్యూరాన్లు కలిగి ఉంటుంది. న్యూరాన్లు మెదడులోని సమాచారాన్ని రసాయన మరియు విద్యుత్ సంకేతాల రూపంలో పంపించేందుకు మరియు సమాచారాన్ని తీసుకునేందుకు ఉపయోగపడతాయి. మన మెదడులోని ఈ న్యూరాన్లు కంప్యూటర్లోని వైర్ల లాంటివి. అయితే ఈ సమాచారం ఒక న్యూరాన్ నుండి మరో న్యూరాన్ కి ప్రవహిస్తూ ఉంటుంది. ఒక న్యూరాన్ నుండి మరో న్యూరాన్ కి సమాచారం బదిలీ అయ్యే ప్రదేశాన్ని సినాప్స్ అంటారు. ఒక న్యూరాన్ నుండి మరొక న్యూరాన్ కు కనీసం 1 లేదా అంతకంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటాయి. అంటే దీని అర్థం మన మెదడు కొన్ని కోట్ల సినాప్సిస్ కలిగి ఉంటుంది. సమాచారాన్ని ఒక న్యూరాన్ నుండి మరొక న్యూరాన్ కి బదిలీ చేసేటప్పుడు ఈ న్యూరాన్ల మధ్య అంటే సినాప్సిస్ వద్ద చిన్న గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ చాలా చిన్నగా 20 నుండి 40 నానోమీటర్లు ఉంటుంది. సినాప్స్ వద్ద ఈ అంతరాన్ని దాటడానికి ఒక న్యూరాన్ లో ఉండే ఎలక్ట్రికల్ సిగ్నల్ కెమికల్ సిగ్నల్ గా మారి సమాచారాన్ని బదిలీ చేసిన తర్వాత మళ్ళీ ఆ కెమికల్ సిగ్నల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ గా మారిపోతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారి మరియు కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారి సమాచారాన్ని బదిలీ చేసుకుంటాయి. ఇలా ఈ న్యూరాన్లు మరియు సినాప్సిస్ ఒకదాని నుండి మరొక దానికి సమాచారాన్ని బదిలీ చేసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని స్టోర్ చేసుకుంటాయి. అయితే మన మెదడు ఎంత సమాచారాన్ని స్టోర్ చేయగలదు అంటే కొందరు న్యూరో సైంటిస్టులు మానవ మెదడు యొక్క స్టోరేజ్ సామర్థ్యాన్ని అంటే హ్యూమన్ బ్రెయిన్ స్టోరేజ్ కెపాసిటీని 2 నుంచి 3 పెటాబైట్ల వరకు అంచనా వేస్తారు. 1 టెరాబైట్ అంటే 1000 గిగాబైట్లు. 1 పెటాబైట్ 1000 టెరాబైట్లు లేదా 10 లక్షల గిగాబైట్లతో సమానం. 1 పెటాబైట్ సైజ్ ఎంత ఉంటుందో మీకు అంచనా తెలియాలి అంటే సుమారుగా 1 పెటాబైట్ సైజు ఉన్న మెమరీ కార్డులో పాటలు మీరు వింటే ఆ పాటలన్నీ వినడానికి మీకు కనీసం 2000 సంవత్సరాలు పడుతుంది. లేదా 1 పెటాబైట్ సైజు ఉన్న మెమరీ కార్డులో సుమారుగా 2,23,000 మూవీస్ ని స్టోర్ చేయగలం. సో న్యూరో సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం చూస్తే మన మెదడు యొక్క సామర్థ్యం సుమారుగా 4,46,000 మూవీస్ నుండి 6,69,000 మూవీస్ ని స్టోర్ చేసుకునేంత అని చెప్పగలం. ఓకే ఫ్రెండ్స్. హలో, దేవుని పిల్లలారా, అదంతా కూడా మన శరీరంలో ఉండేటువంటి మన తలలో ఉండేటువంటి బ్రెయిన్ కొరకు చెప్పినటువంటి సమాచారం అండి. ఆలోచించండి, ఎంత జ్ఞాపక శక్తిని దేవుడు పెట్టాడు. ఏదైనా మనం చూసినా అది జ్ఞాపకం పెట్టుకుంటున్నాం, విన్నా మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాము. అంటే ఏమండి, 6 అడుగుల శరీరములో 1 కేజీ ఉంటుంది అంతే. బ్రెయిన్ 1.5 కేజీస్. మనం మాత్రం 60 కేజీలు 70 కేజీలు. ఏమండి, ఈ 60 కేజీలు 70 కేజీలు కలిగిన ఈ దేహములో 1 కేజీ కలిగినటువంటి మెదడు ఎన్ని జ్ఞాపకాలు ఉంచుకుంటుందో ఆలోచించండి. అదేంటి? ఒక మాంసపు ముద్ద. ఆ మాంసపు ముద్దలో ఎంత జ్ఞాపక శక్తిని దేవుడు ఉంచాడు మీరు ఆలోచించండి. అంటే మన బ్రెయిన్ అన్నది చాలా శక్తివంతమైనది. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆలోచనలు, ఈ పవర్ ఉందే, చాలా అద్భుతమైనది. అందుకే మొదట చెప్పాను నేను, దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం ఏంటో తెలుసా? జ్ఞాపక శక్తి. అది మనిషికి అర్థం కాలేదు. వరాలంటే ఏదో గొప్పోడైపోదాం అనుకునే ఆలోచనలు అనుకుంటున్నాడు అంతే. దేవుడు ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడో మీరు ఆలోచించండి. ఈరోజు మనం అన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నామంటే మన బ్రెయిన్ ఎంత గొప్పది అండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఒక శాస్త్రవేత్త, ఆయన ఎన్నో సూత్రాల ద్వారా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను కనుగొన్నప్పుడు ఏమండి, ఆయన చనిపోయినప్పుడు ఆయన బ్రెయిన్ ను దాచిపెట్టారట. ఎందుకో తెలుసా? ఆయన బ్రెయిన్ ఐక్యూ పవర్ చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది అని. ఆయనదే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క బ్రెయిన్ ఎంత గొప్పదో తెలుసా? చాలా శక్తివంతమైనదంటే.
ఏమంటే ఇంత శక్తివంతమైన ఈ బ్రెయిన్ లో ఇన్ని జ్ఞాపకాలు ఉంచటానికి దేవుడు ఎందుకు ఇంత గొప్పగా చేశాడు? ఈ శరీరంలో బ్రెయిన్ ను ఎందుకు అంత స్పెసిఫిక్ గా దేవుడు ప్రాధాన్యత ఇచ్చి చేశాడు? మీరు ఆలోచించండి. ఒకవేళ మన తలకు గాయం తగిలితే డాక్టర్లు మొదట చూసేది ఏంటో తెలుసా? మెదడు చిట్లిపోయిందా, మెదడుకు దెబ్బ తగిలిందా అని చూస్తారు. ఎందుకంటే ఒకవేళ మెదడుకు దెబ్బ తగిలితే మెమొరీ లాస్ అయిపోతుంది. తలకు గాయం తగిలితే నీ ఆలోచనలన్నీ కూడా తారుమారైపోతాయి. చాలా మంది చూడండి, గాయాలు అయిపోయినప్పుడు, తలకు గట్టిగా తగిలినప్పుడు ఆపరేషన్ చేస్తే, బ్రెయిన్ ఆపరేషన్ చేసిన తర్వాత వారు కొన్ని మర్చిపోతుంటారండి. వారు కొన్ని గుర్తు పెట్టుకోకుండా మాట్లాడుతూ ఉంటారండి. అంటే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకూడదు. బ్రెయిన్ అనేది చాలా సున్నితమైన పదార్థం. అది దేవుడు మనిషికి పెట్టిన అత్యంత శక్తివంతమైనది. ఇప్పుడు ఆలోచించండి, ఇంత గొప్ప బ్రెయిన్ ను దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు? ఎందుకు మనిషి ఇంత గొప్పవానిగా దేవుడు చేశాడు అన్న ఆలోచన మనం ఆలోచించాలి. ఏమంటే దేవుని కొరకు అర్థం కాక ఏదో మనం దేవుణ్ణి అడగాలని కోరుకోవాలంటున్నాం, కానీ ఆయనను అడిగేదేది లేదు. అడగక ముందే అక్కరగలవేవో అన్ని కూడా ఆయన ఇచ్చాడండి. ఆలోచించండి, ఎంత గొప్ప శక్తివంతమైన బ్రెయిన్ దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? ఈ లోకంలో ఉన్న వాటిని జ్ఞాపకం పెట్టుకోవటానికా, లేదా సృష్టిలో బాంబులు తయారు చేయటానికా, లేదా విమానాలు తయారు చేయటానికా, భార్యాభర్తలు జ్ఞాపకం ఉంచుకోవటానికా? అసలు దేవుడు ఇన్ని జ్ఞాపకాలు మనిషికి ఎందుకు ఇచ్చాడండి? జ్ఞాపకానికి ఉన్న వేగం దేనికి కూడా లేదండి. ఒక ఫ్లైట్ లో వెళ్ళాలంటే, ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళాలంటే 1.5 గంట జర్నీ ఫ్లైట్ లో. కానీ అదే హైదరాబాద్కు మన ఆలోచనలు వెళ్ళాలంటే 1 గంట అవసరం లేదండి, క్షణం చాలదు. అంతేనా? అంటే అంత వేగంగా మన ఆలోచనలు వెళ్తాయి. ఈ భూమి మీద ఏదైనా వేగంగా వెళ్ళగలదు అని అంటే అది కేవలం మన ఆలోచన మాత్రమే. చంద్రుడి మీదకి రాకెట్ను పంపించారు. ఎన్ని నెలలు పట్టింది? దాదాపుగా 3 నుండి 4 నెలల వరకు పట్టిందండి. కానీ అదే చంద్రుడి దగ్గరికి మన ఆలోచనలు వెళ్ళాలి అంటే 1 సెకండ్ చాలు. చంద్రుడు అనగానే దాని రూపం గుర్తుకొస్తుంటది, అది ఎప్పుడు వస్తుందో గుర్తుకొస్తుంటది, అది ఎలా ఉంటుందో మనకు గుర్తుకొస్తుంటది. అంటే ఎంత శక్తివంతమైనదండి మన బ్రెయిన్. దేవుని పిల్లారా, ఇంత శక్తివంతమైన బ్రెయిన్ దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు? ఏం జ్ఞాపకం ఉంచుకోవాలని ఇచ్చాడు? ఏం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనిషికి ఇన్ని జ్ఞాపకాలు పెట్టాడు అని ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేయగలిగితే, ఇంత జ్ఞాపకాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ వారిని జ్ఞాపకం పెట్టుకోవడానికి, నీ పరిస్థితులు జ్ఞాపకం పెట్టుకోవడానికి, లేదా ఈ లోకములో ఉన్న వాటిని జ్ఞాపకం పెట్టుకోవటానికో కాదు, ఒక మహాజ్ఞాన సంగతిని మరలా నీ మెదడుకు చెప్పడానికే. నీ మెదడులో ఉన్నటువంటి విషయాన్ని మరలా పునర్నిర్మాణం చేయటానికే దేవుడు ఒక అద్భుతమైన నిర్మాణమే మానవ దేహంలో ఒక బ్రెయిన్ అయితే, ఆ బ్రెయిన్ ఎంత గొప్పగా దేవుడు ఎందుకు చేశాడో బైబిల్ తెరిచి చూద్దామా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. వీరందరూ అన్నాడు. ఎవరు వారందరూ అంటే 11వ అధ్యాయంలో ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? విశ్వాస వీరులు గురించి చెప్తున్నాడు. విశ్వాస వీరులు అనగా ఏబేలు మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వరకు అందరి కొరకు ప్రస్తావించుకుంటూ వచ్చాడు. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదైసులమును యాత్రికులమయ్యున్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాస వీరులందరూ కూడా వారు ఎలా బ్రతికారు అంటే యాత్రికులము, పరదైసులము
అని వారందరూ కూడా ఒప్పుకొని బ్రతకారట. చూడండి, అంటే ఈ లోకములో మేము శాశ్వతం కాదు, మేము యాత్రకు వచ్చాం. చాలా మంది చూడండి మన పూరి ప్రాంతాన్ని సందర్శించడానికి బీచ్లు కానీ మందిరాన్ని కానీ చూడ్డానికి వస్తారు. చూడ్డానికి వచ్చిన వారు మరలా వెళ్ళిపోతారు. వారిని మనం ఏమంటాం తెలుసా? యాత్రికులు, ప్రయాణికులు. వారు పరదయస్సులు. అంటే యాత్రకు వచ్చారు, మరలా వారు యాత్ర చేసుకొని ముగించుకొని వెళ్ళిపోతారు. దర్శనానికి వస్తారు, దర్శనం తీసుకొని వెళ్ళిపోతారు. చూడ్డానికి వస్తారు, చూసి వెళ్ళిపోతారు. భూమి మీదకు కూడా భక్తులు ఏమని ఒప్పుకున్నారో తెలుసా? మేము పరదైసులము, యాత్రికులము అని ఒప్పుకున్నారని. చూడండి, అంటే భూమి మీద మనం పర్మనెంట్ గా ఉండడానికి మేము రాలేదు. ఈ రోజు లోకంలో నేను పర్మనెంట్ అని మనిషి అనుకుంటున్నాడు, కానీ ఏ ఒక్కరు కూడా పర్మనెంట్ కాదు. అది ఆ రోజు భక్తులు ఒప్పుకున్నారట. ఎందుకు ఒప్పుకున్నారు తెలుసా? చూడండి, కింద మాట చదువుదాం. వారు ఎందుకు ఒప్పుకున్నారు అంటే, ఇలాగు వారు చెప్పుకొనుచు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా తిరిగి వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండును అంటున్నాడు. చూడండి, ఎందుకు దేవుడు ఇంత జ్ఞాపకాన్ని మనిషికి ఇచ్చాడో తెలుసా? దేవుడు మనిషికి ఇంత పవర్ఫుల్, ఒక అద్భుతమైన వరముగా మెదడును, బ్రెయిన్ను దేవుడు ఎందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తే ఎక్కడ చెప్పాడేంటో తెలుసా? ఏ దేశము నుండి అయితే వచ్చామో ఆ దేశాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలనే ఇంత శక్తివంతమైన బ్రెయిన్ ఇచ్చాడని. చూడండి, దేవుడు ఆలోచన ఎంత గొప్పదో మీరు చూసారా? ఏ దేశము నుండి వచ్చావో ఆ దేశాన్ని నువ్వేముంచుకోవాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదిగో మీరందరూ కూడా మందిరానికి మీ ఇంటి దగ్గర నుండి వచ్చారు. మరలా మీకేం జ్ఞాపకం ఉండాలి? మీ ఇంటికి వెళ్ళే దారి జ్ఞాపకం ఉండాలి, మీ ఇల్లు జ్ఞాపకం ఉండాలి. ఇది జ్ఞాపకములో ఉంటుంది మనిషికి. అదే విధంగా దేవుడు కూడా అంటున్నాడు, నాయనా తల్లి గర్భము నుండి ఈ లోకానికి వచ్చావే, బాలుడుగా యవనుడుగా పెళ్లి చేసుకొని పిల్లలను కని ముసలోడైన తర్వాత కాటికి కాలు చాపి చచ్చిపోతానని నీవు అనుకుంటున్నావు. ఇదే జీవితం అనుకుంటున్నావు. ఏ దేశము నుండి నీవు ఈ లోకానికి వచ్చావు? నీ అమ్మ కడుపులోనికి ఎలా వచ్చావు? నీ తండ్రిలో నుండి వచ్చావు. మరి నీ తండ్రిలోనికి ఎలా వచ్చావు? వాళ్ళ తండ్రిలో నుండి వచ్చావు. వాళ్ళ తండ్రిలో నుండి వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, ఇలా అందరి నుండి వెళ్ళి ఆలోచిస్తే ఎవరిలో నుండి వచ్చావు? మనం అంతా కూడా ఆదాము హవ్వల నుండి వచ్చాం, అంతేనా? మరి ఆదాము ఎవరిలో నుండి వచ్చాడు? ఆదాము దేవునిలో నుండి వచ్చాడు. అంటే మనం అందరం కూడా వచ్చింది ఎవరిలో నుండి? దేవునిలో నుండి. అంటే దేవునిలో నుండి వచ్చాము కనుక మరలా దేవుని దగ్గరకే వెళ్ళాలి. అంటే ఇదంతా కూడా మనకేముండాలి? జ్ఞాపకం ఉండాలి. ఏ దేశము నుండి అయితే వచ్చామో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడలా. అంటే ఇంత జ్ఞాపకాలు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నాయనా నువ్వు వచ్చింది నా దగ్గర నుండి, మరలా నువ్వు ఎక్కడికి రావాలి? నా దగ్గరికి రావాలని ఇంత జ్ఞాపకం ఇచ్చాను. నా దగ్గరికి రావాలి అనే ఇంత జ్ఞాపకాలు మనిషికి పెట్టాను అంటున్నాడు. చూడండి దేవుడు. అందుకే నరులారా తిరిగి రండి అని ఆయన పిలుచుచున్నాడు. ఆయన దినమెల్లా చేతులు చాచుచున్నాడు. ఎందుకు? ఇదిగో ఇంత జ్ఞాపకాన్ని నీకు ఎందుకు పెట్టాడు తెలుసా? ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళాలి కనుక ఇంత జ్ఞాపకం దేవుడు మనిషికి పెడితే మనిషి ఏం చేశాడండి? అన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. కానీ ఒక చిన్న సెల్ ఫోన్ రిపేర్ అయితే అందులో ఏ వైర్ ఎక్కడ తగిలించాలో, అవునా? ఏమంటే ఒక బ్రెయిన్ ఆపరేషన్, ఆ బ్రెయిన్ లో ఏ నర్వ్ ఎక్కడ తగిలించాలో, హార్ట్ ఆపరేషన్స్ అంటాం. హార్ట్ లో ఉన్నటువంటి నరాలు దెబ్బతింటే వాటిని ఎక్కడ తగిలిస్తే బాగుంటుందో చిన్న చిన్నవి కూడా తెలుసుకోగలుగుతున్నాడు, జ్ఞాపకం ఉంచుకోగలుగుతున్నాడు. కానీ ఏమండి అసలు సిసలైన జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నాడు అండి మనిషి. అసలైనది జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నాడు. అసలు దేవుడు జ్ఞాపకం ఇచ్చిందే ఎందుకోసం? ఏ దేశం నుండి అయితే మనం వచ్చామో ఆ దేశాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ భార్యని జ్ఞాపకం ఉంచుకుంటున్నావు, అవును. నీ పిల్లలను జ్ఞాపకం ఉంచుకుంటున్నావు, నీ వారిని అందరిని జ్ఞాపకం ఉంచుకుంటున్నావు. మరి నువ్వు ఏ దేశం నుండి వచ్చావు ఈ లోకానికి జ్ఞాపకం లేదా?
ఎవరి నుండి వచ్చావో నీకు జ్ఞాపకం లేదా? ఎవరి నుండి వచ్చామంటే దేవుని నుండి వచ్చాం. ఎక్కడి నుండి వచ్చామంటే పరలోకం నుండి వచ్చాం. అంటే దేవుని నుండి వచ్చిన మనం, పరలోకం నుండి వచ్చిన మనం మరలా పరలోకానికే వెళ్ళాలన్న ఈ జ్ఞాపకం ఎంత ముందుకుందో ఆలోచించండి. అప్పుడప్పుడు మనం ట్రైన్లకి ప్రయాణం చేస్తుంటాం, బస్సులు ప్రయాణం చేస్తుంటాం, ఎక్కుతాం, మరలా మనం అనుకున్న గమ్యానికి దిగుతాం. దిగిన తరువాత ఎక్కడికి వెళ్ళాలో మనకు జ్ఞాపకం ఉంటుంది. ఎవరింటికి వెళ్తాం, ఎవరింటికి వెళ్ళాలో, అక్కడ ఏం పని చేసుకోవాలో అన్ని మనకు జ్ఞాపకాలు ఉంటాయి. అదే విధంగా తల్లి గర్భము నుండి ఈ లోకానికి వచ్చావు, మరలా చావు పేరుతో ఈ లోకాన్ని నుండి విడిచి వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళాలో ఇది జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును వారు జ్ఞాపకం ఉంచుకున్నారు. అందుకే వాళ్ళు ఏమని ఒప్పుకున్నారు తెలుసా? మేము పర్మనెంట్ కాదండి, మేము పరదేశులము, యాత్రికులం, యాత్రకు వచ్చాం, భూమి మీద జాతరకు వచ్చాం, భూమి మీద దర్శనానికి వచ్చాం, భూమిని చూడడానికి వచ్చాం, అనుభవించడానికి వచ్చాం, దేవుని కోసం బ్రతకడానికి వచ్చాం. ఈ బ్రతుకును ముగించుకొని మరలా మేము వెళ్ళిపోవాలి. ఇది జ్ఞాపకం ఉందటండి మనిషికి. కానీ ఏమండి, మనిషి అది జ్ఞాపకం ఉంచుకోక అన్ని జ్ఞాపకాలు చేసుకుంటున్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు దెబ్బ తగిలితే ఆ దెబ్బను జ్ఞాపకం ఉంచుకుంటావే, ఎప్పుడో చిన్నప్పుడు టీచర్ కొడితే ఆ టీచర్ని జ్ఞాపకం ఉంచుకుంటావే, చిన్ననాటి నుండి జరిగేవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుంటావు, అన్ని జ్ఞాపకాలు ఉంచుకుంటున్నావు. కానీ అసలైనది ఒకటి జ్ఞాపకం ఉందా నీకు? ఇంత జ్ఞాపకం పెట్టింది దేవుడు ఎందుకో తెలుసా? ఏ దేశము నుండి వచ్చావో ఆ దేశానికి మరలా నువ్వు తిరిగి వెళ్ళాలని. 1.5 కేజీన్నర కలిగిన బ్రెయిన్, ఒక మాంసపు ముద్దకు ఇంత శక్తినిచ్చాడట దేవుడు. మాంసపు ముద్దండి, దానికి పెట్టాడు జ్ఞాపకం. నాయనా, ఆ దేశానికి వెళ్ళాలి, ఆ చోటికి వెళ్ళాలి. ఈ భూమి మీద నువ్వు వచ్చింది బ్రతకటం కోసం అని నువ్వు అనుకుంటున్నావు, సంపాదించడం కొరకు నువ్వు అనుకుంటున్నావు. ఎన్ని సంపాదించినా, ఎన్ని చేసినా మట్టిలో కలిసిపోయే ఈ ఆకారం గనక ఈ ఆకారంలో పెట్టాను ఒక అద్భుతమైన బ్రెయిన్. ఇది చాలా శక్తివంతమైనది. అందులో నువ్వేమని ఫీడ్ చేసుకోవాలో తెలుసా? అందులో ఏమని జ్ఞాపకం పెట్టుకోవాలో తెలుసా? నేను వచ్చింది నా తండ్రి దగ్గర నుండి, మరలా నా తండ్రి దగ్గరకే నేను వెళ్ళాలి. ఇలాంటి బ్రెయిన్ తో మనం ఉన్నామనుకోండి, మనశ్శాంతిగా మనం ఉంటామండి. ఈ భూమి మీద ఎటువంటి దుష్ట ఆలోచనలతో మనం ఉండం, గొడవలతోనూ సమస్యలతోనూ ఇబ్బందులతోనూ మనం ఉండకుండా ప్రశాంతంగా దేవునిలో ఎదగాలి అంటే ఇది జ్ఞాపకం పెట్టుకొని చూడండి. ఇప్పటి నుండి ఒక గొడవ పడే ముందు మరి ఆలోచించండి, నేను పర్మనెంట్ కాదు కదా, నేను ఏ దేశం నుండి వచ్చానో ఆ దేశానికి నేను తిరిగి వెళ్ళాలి. నాకెందుకు ఈ గొడవలన్నీ? స్వార్థాలు, కక్షలు, పగలు ఇవన్నీ కూడా మానవుల్లో కనబడుతున్నాయంటే కారణం ఏంటంటే ఏ దేశము నుండి వచ్చామో ఆ దేశములో జ్ఞాపకం ఉంచుకోలేదట. కానీ ఒకనాడు భూమి మీద ధనవంతులండి వాళ్ళంతా, గొప్పవారండి వాళ్ళంతా కూడా. కానీ వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు తెలుసా? ఈ లోకం మాకు యోగ్యమైనది కాదు అని ఒప్పుకున్నారట. ఏ దేశము నుండి మేము వచ్చామో ఆ దేశానికి తిరిగి వెళ్ళాలి. నీ ఇంటి నుండి వచ్చావు, మరలా నీ ఇంటికే వెళ్ళాలి. ఇది సమంజసం. పక్కోడి ఇంటికి వెళ్తే నీ భర్త అనుమానిస్తాడుగా, నీ భార్యను నువ్వు అనుమానిస్తావుగా. మరి దేవుని దగ్గర నుండి వచ్చిన మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి కదా వెళ్ళాలి. ఏమండి, ఇది మరలా మనిషి జ్ఞాపకం చేయటానికి దేవుడు సృష్టిలో ఎన్నో జీవ జల చరములను మన కళ్ళ ముందు ఉంచాడండి. మనం పెంచుకునే కోడి చూడండి, కోడ్లను మనం పెంచుకుంటాం, కోడిని తింటాం, కోడి గుడ్డను మనం తింటాం, అవునా? కానీ ఆ కోడిని మనం పెంచినప్పుడు, గింజలు దానికి వేసినప్పుడు ఆ కోడి నీ గూట్లోనికే వస్తుందా, పక్కోడి గూట్లోకి వెళ్తుందా? మరలా నీ గూట్లోకే వస్తుందండి. ఉదయమంతా ఎక్కడెక్కడో గింజలు తింటది. గింజలు తిని ఆ గల్లి ఈ గల్లి అంతా తిరిగి మరలా సాయంకాలం అయ్యేసరికి నీ గూటి దగ్గరకైనా చేరుతుంది. నిజమా కదా? అవును. మరి ఒక చిన్న కోడి గుర్తు పెట్టుకుంటుంది, అది తింటుంది ఏంటి? బియ్యం గింజ, అవునా? గింజలు తిన్నదానికే ఇంత జ్ఞాపకం ఉంటే దేవుడికి పుట్టిన నీకెంత జ్ఞాపకం ఉండాలి? ఆలోచించమంటున్నాడు దేవుడు. ఏమండి, మనం పెంచుకునే కోడి అనుకుంటున్నాం కదండి, ఈ సృష్టిలో ఎన్నో పక్షులు ఉన్నాయండి. ఆ పక్షులన్నిటి గురించి ఆలోచన చేస్తే, పక్షులన్నిటిని గురించి మనం ఆలోచన చేస్తేనండి, పక్షులు అవి పైన గుంపులుగా ఎగురుతుంటాయి.
అవి గుంపులు గుంపులుగా ఎక్కడికి ఎగురుతున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, అసలు వాటి చరిత్ర ఏంటి, అవి ఎందుకు అలా వెళ్ళిపోతున్నాయి అని ఆలోచన చేస్తే శాస్త్రవేత్తలందరూ కూడా పరిశోధన చేసి చెప్పిన కొన్ని నిజాలను ఈరోజు మీ ముందు చూపించాలని నేను ఆశపడుతున్నాను. చూద్దామండి. పక్షులతో కూడా చూపించి దేవుడు మనకు పాఠం నేర్పుతున్నాడు, మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం ఒకసారి. మారింది. విదేశీ పక్షులతో కొత్త అందాలు పోసుకుంది. సంతానోత్పత్తి కోసం వచ్చిన పక్షులు ఇప్పుడు తెగ సందడి చేస్తుంటే ఆ దృశ్యాలు చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు. పశ్చిమ గోదావరి ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే పక్షుల్ని లెక్కించడంతో పాటు కొత్త జాతి ఏమైనా వస్తే వాటిని గుర్తిస్తూ ఉంటారు అధికారులు. సైబీరియా, దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా, అలాస్కా, ఆస్ట్రేలియా లాంటి 24 దేశాల నుంచి కొత్త జాతులు వస్తూ ఉంటాయి. సరాసరి 13,000 కిలోమీటర్లు ప్రయాణించి వస్తాయని అంచనా వేస్తున్నారు. వీటిలో కొన్ని తిరుగు ప్రయాణంలో వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా ఇక్కడే ఉండిపోగా మిగిలినవి తిరిగి వెళ్ళిపోతాయి. వీటితో చాలండి. చూడండి, ఎన్నో దేశాల నుండి పక్షులు వస్తాయట. సైబీరియా నుండి, నైజీరియా నుండి, ఆస్ట్రేలియా నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి, తూర్పు గోదావరి జిల్లాలో ఏమండి అక్కడ ఒక నది ఉంటుంది. ఆ నది దగ్గరకు వచ్చి బ్రతుకుతాయి. ఎందుకు అంటే పక్షి ఉన్న జ్ఞానం ఏంటో తెలుసండి, అది చలికాలములో అది బ్రతకలేదు. దాని రక్తం గడ్డకట్టిపోతుంది చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ. అది ఏం చేస్తుందంటే ఎండాకాలం ఎక్కడైతే ఉంటుందో ఆ ఎండాకాలములో సరస్సు దగ్గరకు వచ్చేస్తుందటండి. దాదాపుగా 24 దేశాల నుండి పక్షులు ఈ సంవత్సరం వచ్చేటండి. 24 దేశాల నుండి ఈ సంవత్సరం పక్షులు వస్తే ఆ 24 దేశాల నుండి వచ్చిన పక్షులన్నీ కూడా మరలా తమ దేశానికి ఏమైపోయాట, తిరిగి వెళ్ళిపోయాట. ఏమండి, పక్షే చిన్నది, ఆ పక్షిలో ఉన్న బ్రెయిన్ ఇంకా చిన్నది. ఆ దానికి ఏం గుర్తున్నాయో తెలుసా, దేశాలు గుర్తున్నాయట. నేను ఇండియాకు వచ్చాను, పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చాను, తూర్పు గోదావరి జిల్లాకు వచ్చాను, పలానా నది దగ్గరకు వచ్చాను, ఈ నదితో మళ్ళా ఇక్కడ వర్షాకాలం ప్రారంభం అవగానే నేను ఏమైపోవాలి, నా దేశానికి నేను వెళ్ళాలి. అంటే మన ఒరిస్సా రాష్ట్రంలో కూడా చిలికా సరస్సు ఉంది కదండి. అది అప్పుడప్పుడు మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ సరస్సును మనం చూసి వెళ్తుంటాం. దాని మీద కూడా పరిశోధన చేశారు. ఏమండి, దానికోసం కూడా ఒడియాలో ఏమని చెప్తున్నారు చూడండి. రుషియా, సైబీరియా, ଇରାକ, ଇରାନ, ମାଙ୍ଗୋଲିଆ ଭଳି ଥଣ୍ଡା ଦେଶରୁ ପ୍ରତିବର୍ଷ ଚିଲିକାକୁ ଆସିଥାନ୍ତି ପକ୍ଷୀ। ଶୀତଦିନେ ଏହି ଦେଶମାନଙ୍କରେ ପ୍ରବଳ ତୁଷାରପାତ ହେଉଥିବାରୁ ଖାଦ୍ୟ ଅନ୍ୱେଷଣରେ ଚିଲିକା ଏବଂ ମଙ୍ଗଳାଯୋଡ଼ିକୁ ଆସିଥାନ୍ତି ଏହି ବିଦେଶୀ ପକ୍ଷୀ। ତେବେ ଗ୍ରୀଷ୍ମ ଆରମ୍ଭରେ ପୁଣି ନିଜର ବାସସ୍ଥାନକୁ ଫେରିଯାଆନ୍ତି। ଡକ୍ ପ୍ରଜାତିର ପକ୍ଷୀମାନେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଫେରି ଯାଇଥିବା ବେଳେ ଫେରିବା ପ୍ରକ୍ରିୟା చూడండి, విదేశాల నుండి వస్తాయట. విదేశాల నుండి వచ్చిన పక్షులు మరలా తమ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతాయి అంటున్నాడు ఆయన. దేవుని పిల్లలారా, ఆలోచించండి. పక్షులకు ఇంత జ్ఞాపక శక్తి పెట్టినప్పుడు పక్షి కంటే మనము శ్రేష్ఠులమా కాదా? ఆకాశ పక్షులను చూడుడి, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు అంటున్నాడే. వాటికి తెలుసట ఏ దేశము నుండి మేము వచ్చామో మరలా ఆ దేశానికి మేము వెళ్ళిపోవాలి. కొండలు దాటుతాయి, సముద్రాలు దాటుతాయి, నదులు దాటుతాయి, చెరువులు దాటుతాయి, ప్రాంతాలు దాటుతాయి. కానీ మనం చూడండి, ఈ ట్రైన్ ఎక్కి ఏ ట్రైన్ ఎక్కామో మర్చిపోతుంటాం. ఒక గల్లీలో విడిచిపెడితే ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చామో మనం జ్ఞాపకం పెట్టుకోలేకపోతుంటాం. కానండి, పక్షులు చూసారా ఎంత జ్ఞాపకం పెట్టుకుంటున్నాయో, ఎన్ని జ్ఞాపకాలు ఉంచుకుంటున్నాయో. దేశాలు జ్ఞాపకం ఉంచుకుంటున్నాయట, నదులు జ్ఞాపకం ఉంచుకుంటున్నాయట, సముద్రాలు జ్ఞాపకం ఉంచుకుంటాయట. అంటే ఏమంటే మోగ జీవులండి, వాటికి భాష ఉందా? భాష లేదు కదండి. ఎక్కడో విదేశాల నుండి వచ్చి ఒడియా భాష వాటికి వచ్చా. ఒకవేళ మనమైనా తెలియకపోతే మనిషిని అడుగుతాం, అవునా? అంటే పలానా రోడ్ ఎక్కడండి అని అడుగుతాం, పలానా ఊరు ఎక్కడండి అని మనం అడుగుతాం. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీగా మనం గూగుల్ మ్యాప్ను మనం పెట్టుకుంటామండి. వెంటనే ఫోన్లో నొక్కేస్తే చాలు, లొకేషన్ పంపిస్తే చాలు, ఎక్కడి వాడైనా కూడా మన దగ్గరికి వచ్చేస్తాడు. కానీ పక్షులకు ఎవరండి లొకేషన్ ఇస్తున్నారు? పక్షులకు ఎవరండి దారి చెబుతున్నారు? దేవుని బిడ్డలారా, పక్షులకే ఇంత జ్ఞానం పెట్టాడే దేవుడు. పక్షుల కంటే గొప్పవాడైన మనకు దేవుడు జ్ఞానం ఎందుకు పెట్టాడంటే, పక్షి ఎలాగైతే తన దేశానికి వెళ్ళిపోతుందో
నాయనా నువ్వు కూడా పరలోకం నుండి వచ్చావు, నువ్వు కూడా మరలా ఈ జీవిత కాలాన్ని ముగించిన తర్వాత ఎక్కడికి రావాలి? మళ్ళా నా దగ్గరికి రావాలి అని దేవుడు పెట్టాడటండి. ఈ పక్షుల గురించి ఎప్పుడో దేవుడు చెప్పాడు. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథము 7వ వచనం చూడండి. మన చేతుల్లో ఉన్న బైబిల్ అనేది చాలా అద్భుతమైన గ్రంథం అండి. అది మత గ్రంథం కాదండి, మహాజ్ఞాన గ్రంథం. అది మహాజ్ఞాన గ్రంథం అని ఎందుకు అంటున్నామంటే సకల శాస్త్రాలను అధిగమించినదండి అది. మనం ఏమనుకుంటామంటే తల కింద పెట్టుకోవడానికి ఆలోచిస్తాం, పీడకలలు రాకుండా ఆలోచన చేస్తాం, కానీ శాస్త్రాలని చితగదొక్కినదండి బైబిల్. దాన్ని పట్టుకోవడానికి చాలా మంది సిగ్గుపడుతుంటారు, దాన్ని తీసుకొని రావడానికే అమాయకులు సిగ్గుపడుతుంటారు. ఎందుకయ్యా మనం భయపడాలి? మన చేతుల్లో దేవుడు వ్రాయించిన గ్రంథం ఆషామాష కలిగిన గ్రంథం కాదు. 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథం సకల శాస్త్రాలు, దాన్ని ఆర్నిథాలజీ అని చదువుకుంటారు ఈరోజు సమాజంలో. దాని కొరకు పుస్తకాలు, ఆర్నిథాలజీ, పక్షి శాస్త్రం. ఈ శాస్త్రాన్ని గురించి దేవుడు ఎప్పుడు చెప్పాడు చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆకాశమునకెగురు శంఖబుడ్డు కొంగైనను, ఆకాశమునకెగురు శంఖబుడ్డు కొంగైనను, కనకాలమును ఎరుగును, తెల్లగువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదే కొరకును తాము రావలసిన కామును అవి ఎరుగును అంటున్నాడు చూడండి. అయితే నా ప్రజలు యెహోవా న్యాయాధిపతిని చూడండి, ఎంత చక్కగా చెప్పాడండి. పక్షులు ఏం చేస్తాయట? ఆకాశమునకు ఎగురు శంఖబుడ్డు కొంగైనను, మంగళ కత్తి పిట్టైనను, ఓమేదగము. అంటే వీటన్నిటి కొరకు చెప్తున్నాడు చూడండి. పక్షులట, ఆ పక్షులకు ఏం తెలుసు? కాలం తెలుసట. ట్రైన్, నీకు టైం తెలుసు. బస్ టైం తెలుసు. పక్షులకు కూడా కాలం తెలుసట. వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఎక్కడి నుండి వచ్చాం మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి. అందుకే చూడండి, పావురాలు పందాలు పెడతారండి. పావురాలు పందాలు పెట్టినప్పుడు ఎక్కడి నుండి వదులుతారో మరలా ఏమండి అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరి మరలా ఎక్కడికి వస్తుందో తెలుసండి? యజమానుడి దగ్గరికే వస్తుందండి. యజమానుడి చోటికే వస్తుంది. ఒక వాస్తవాన్ని చెప్తాను, ఆలోచించండి. జయశాలి గారు 2012వ సంవత్సరంలో ఒక ఆవును పెంచుకున్నారండి. పాలు కోసం, ప్రతిరోజు స్వచ్ఛమైన పెరుగు కోసం ఒక ఆవును పెంచుకున్నాడు. పాలిచ్చే ఆవును పెంచుకున్నాడు. బిడ్డతో పాటు రాజమండ్రి దగ్గరలో ఉన్న ఆ ఏలూరు ప్రాంతంలో నుండి ఒక ఆవును తీసుకుని వచ్చుకున్నారండి. ఆవును తీసుకుని వచ్చుకున్నారు. అది కొన్ని ఏమండి గడ్డంతా దానికి సమృద్ధిగా పెట్టారు. గడ్డి ఉంది, దానికి కావలసిన నీరు ఉంది, దానికి కావలసినవన్నీ కూడా ఏమండి మోదవలస ప్రాంతం, విజయనగరంలో మనం సెమినార్కి వెళ్తాం కదా, ఆ ప్రాంతంలోనండి ఆవును బాగా పెంచుతున్నారండి. కానీ ఆ ఆవు ఏం చేసిందంటే ఒకానొక రోజున ఏమండి తప్పించుకొని వెళ్ళిపోయిందండి. బిడ్డతో సహా తప్పించుకొని వెళ్ళిపోతే ఏమండి అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కంగారు పడ్డారు. ఆవు లేదేంటి? ఉదయం పాలు తీయడానికి వెళ్తే ఆవు కనబడట్లేదు. దాని బిడ్డతో సహా ఏమైపోయిందో తెలుసా? వెళ్ళిపోయిందండి. ఫోన్ చేశారు, ఎవరి దగ్గర అయితే కొన్నారో మళ్ళా వారికి ఫోన్ చేశారు. అయ్యా ఆవు కనబడట్లేదు, వారమైంది మేము తెచ్చి, మరలా ఆవు కనబడట్లేదు అంటే అప్పుడు ఆ యజమాని అన్న మాట ఏంటి తెలుసా? మీరేం భయపడకండి, మరలా ఆవు మా దగ్గరకే వచ్చేస్తుంది అని చెప్పాడండి. వారం రోజులు పట్టిందండి. వారం రోజుల తర్వాత ఏమండి వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆవు మా ఇంటి దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుందండి. ఆ వీడియో పంపించారండి. ఆవు మా ఇంటికే వచ్చిందండి. నిజంగా మీరు ఆలోచించండి. ఏమండి ఎన్ని రోడ్లు దాటుకుంటూ వెళ్ళిపోవాలి, అవునా కాదు? ఎన్ని ట్రాఫిక్లు దాటుకుంటూ వెళ్ళిపోవాలి, ఎన్ని బస్సులు వస్తుంటాయి. ఇదంతా కూడా ఏమండి అది వచ్చేటప్పుడు జ్ఞాపకం పెట్టుకుందండి. రోడ్డుని అంతా చూసుకుంటూ వచ్చిందండి. అంటే నేను ఈ దారిలో వస్తున్నాను, ఎక్కడికో నేను తీసుకెళ్ళిపోతున్నారు, నా యజమాని నాకు కనబడట్లేదు, మళ్ళా నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళా నా యజమాని దగ్గరకు వెళ్ళిపోవాలి. వారం రోజుల తర్వాత యజమాని ఇంటి ముందు ఏమండి కన్నీళ్లు పెట్టుకుంటుందటండి. భాష ఉందా దానికి?
ఏవయ్యా పలానా సూరి గారి ఇల్లు ఎక్కడ ఉంది అని అడగగలదా? లేదే. దానికి భాష లేదు, మాట లేదు, స్వరము లేదు. అంబానీ అనగలదంతే. బిడ్డను తీసుకొని వెళ్ళిపోయిందట. మీరు ఆలోచన చేయండి దేవుని పిల్లలారా, ఎంత జాగ్రత్తగా అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతే అంతకంటే గొప్పవారం. మాట ఉంది, భాష ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళగలుగుతున్నామా చెప్పండి? ఏమండి, మోగజీవులండి, మోగజీవులు. ఒక ఆవును గురించి మీకు చూపిస్తాను చూడండి. ఆవట తన యజమానుడు చచ్చిపోతే తట్టుకోలేక ఏమండి సమాధి దగ్గరకు వెళ్ళి సమాధి దగ్గర కన్నీరు పెట్టుకుంటుందటండి. ఆయన ఏం పెట్టాడని చెప్పండి? గడ్డి పెట్టాడండి. ఆయన ఏం పెట్టాడు? తౌడు పెట్టాడండి. చూడండి ఆ వీడియోలో ఆవిడ చెబుతుంటది. పెంపుడు జంతువులు తమ యజమాని పట్ల చాలా అభిమానాన్ని, ప్రేమని పెంచుకుంటాయి కదా. తమను ఎంతగానో ప్రేమించే యజమాని ఒక్క క్షణం కనిపించకపోతే తల్లడిల్లిపోతాయి అవి. యజమానిని తిరిగి చూసేంత వరకు వాటి కళ్ళు వెతుకుతూనే ఉంటాయి. తాజాగా ఒక ఆవు తన యజమాని మరణించాడు అని తెలుసుకుని శ్మశానానికి పరుగునొచ్చేసింది. తన యజమాని మృతదేహం వద్దకు వెళ్లి ఆప్యాయంగా తడిమింది. తన యజమాని ఇక తనకు కనిపించడు అని గ్రహించి కన్నీరు మున్నీరైపోయింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉండి తుది వీడ్కోలు పలికింది. ఈ హృదయ విదారక సంఘటన జరిగింది జార్ఖండ్ లో. చూసారండి, ఒక ఆవు అండి తన యజమానుడు కనిపించకపోతే తల్లడిల్లిపోతుందట. గడ్డే కదా పెట్టాడు. తాను కడుక్కున్న ఎంగిలి ఆ మెతుకులతో ఉన్నటువంటి ఆ తౌడే దాన్ని పెట్టాడు. ఏంటి అంత విశ్వాసం? ఏంటి అంత భరోసా? నా యజమానుడు చచ్చిపోయాడు, ఎక్కడికో మోసుకెళ్ళిపోయారు, వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. ఏమండి, అంత్యక్రియల దగ్గరకు వెళ్ళి కన్నీరు మున్నీరై ఏడుస్తుందంటే మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. జంతువుకు తెలుసండి నాకంటూ ఒక యజమానుడు ఉన్నాడు, అవునా? ఆ యజమానుడి దగ్గరికి నేను వెళ్ళాలి అని. ఈరోజు నీకు జ్ఞాపకం ఉందా? నన్ను కన్న నా తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి దగ్గరికి నేను మరలా వెళ్ళిపోవాలని. దేవుడు అందుకే ఇంత జ్ఞాపకం పెట్టాడు. అదే విధంగా ఈ జ్ఞాపకం ఉంది కనుక ఈ ప్రకృతిలో ఉన్న చిన్న చిన్న వాటి చూసైనా నమ్మరా బిడ్డ అని మరలా జంతువులు, పక్షులు చూపించి మనకు పాఠం నేర్పుతున్నాడు. అంతేకాదండి, తెల్లవారేసరికి సూర్యుడు వస్తున్నాడే, రాత్రి అయ్యేసరికి చంద్రుడు వస్తున్నాడే, వాటి కొరకు కూడా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. తరము వెంబడి తరము గతించిపోచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడు నిలుచున్నది, సూర్యుడు ఉదయించును అస్తమించును. బాగా ఆలోచించండి. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పున ఉదయిస్తాడు. ఎక్కడ అస్తమిస్తాడు? పడమటన అస్తమిస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. తాను ఉదయించిన స్థలమునకు మరలా చేరుటకు త్వరపడును. ఆంధ్రాకి వెళ్తారు, మరలా ఆంధ్ర నుండి మళ్ళీ అలాగే సూర్యుడు కూడా తూర్పున ఉదయిస్తాడు, తూర్పున ఉదయించి పడమటన అస్తమిస్తాడు. ఇప్పుడు ఎక్కడి నుండి రావాలి మరలా సూర్యుడు? పడమట నుండి రావాలి. పడమట నుండి వస్తున్నాడా? మరలా తూర్పు నుండి వస్తున్నాడా? మరలా తూర్పు నుండి వస్తున్నాడు. ఎక్కడి నుండి వచ్చిందో మరలా అక్కడికే వెళ్ళిపోతుంది. ఎవరు? తెల్లవారి సూర్యుడు వస్తున్నాడే, అవునా? తెల్లవారేసరికి సూర్యుడు కోసం ఎదురు చూస్తున్నావే, ఆ సూర్యుడు చెబుతున్నాడు నీకు, అమ్మా నేను వచ్చింది ఎందుకో తెలుసా? ఎక్కడి నుండి వచ్చానో మరలా అక్కడికే వెళ్ళిపోతున్నాను. ఉదయం చెబుతుంది, మళ్ళా సాయంకాలం నీకు చెబుతుంది. దేవుని బిడ్డలారా, సూర్యుడు చూడండి, ఇంకా చెబుతున్నాడు చూడండి దేవుడు. గాలి, నువ్వు పీలుస్తున్నావే గాలి, తుప్పటి గట్టిగా కప్పుకున్నా నీకేం కావాలి? గాలి కావాలి. గాలి లేకపోతే ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతారు, అవునా? గాలి చెప్తున్నాడు చూడండి. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లా మరలా తిరుగును, తన సంచార మార్గములను తిరిగి వచ్చినట్టు చూడండి. గాలిట ఎక్కడి నుండి వెళుతుందో అక్కడికే మరలా వస్తుంది చూడండి. దక్షిణానికి పోయి ఉత్తరానికి వస్తుంది, ఉత్తరానికి పోయి మరలా దక్షిణానికి తిరుగుతుంది. ఇంకా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మరలా నదుల కొరకు వచ్చాడు చూడండి. నువ్వు తాగే నీరు, నువ్వు పిలిచే గాలి కొరకు మాట్లాడాడు, నువ్వు పిలిచే వేడి కొరకు మాట్లాడాడు, నువ్వు
వీళ్ళు తాగుతున్న ఏమండి నీరు కోసం మాట్లాడుతున్నాడు చూడండి. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండట్లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే అవి మరలిపోవును. ఏడు తెరిపి లేకుండా సత్యమును సొరుగుతున్నది ఉంటుంది. ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి వెళ్తున్నాయి. వర్షాలు పడతాయి, వర్షాలు పడినవి నదిలోకి వెళ్తాయి, నదిలో ఉన్నవి మళ్ళా ఆవిరైపోతాయి, ఆవిరైపోయినవి మళ్ళా వర్షం రూపంలో మళ్ళా సముద్రాల్లో నదుల్లో పడుతున్నాయంటే ఎక్కడి నుండి వెళ్ళిపోయే మళ్ళా అక్కడికే వస్తున్నాయి కదండి. దేవుని బిడ్డలారా, ఈ తాగే నీరు కొరకు ఆలోచించినా, ఈ పీల్చే గాలి కొరకు నువ్వు ఆలోచించినా, నువ్వు అనుభవించే వేడి కొరకు నువ్వు ఆలోచించినా, ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికే వెళ్ళిపోతున్నప్పుడు వాటన్నిటిని అనుభవించి జీవుల కంటే గొప్పవాడైన నీవు ఎక్కడి నుండి వచ్చావు? దేవుని దగ్గరికి వచ్చావు. మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏమైనా ప్రయాస పడగలుగుతున్నావా? ప్రయాణానికి సిద్ధపడగలుగుతున్నావా? ఆంధ్రాకి వెళ్ళాలంటే సిద్ధపడతాం, పెళ్లికి వెళ్ళాలంటే సిద్ధపడతాం. దేవుని దగ్గర నుండి వచ్చావు, మళ్ళీ దేవుని దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? ఈ సిద్ధపాటు కలిగి ఉండాల్సిన రోజులు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారు? చివరిగా కొన్ని మాటలు మనం చూస్తున్నాం చూడండి. యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారు? యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనంలోనే ఆలోచన చేద్దాం పిల్లరా. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై. చూసారా ఎంత అద్భుతంగా గుర్తుపెట్టుకున్నాడు, జ్ఞాపకం ఉంచుకున్నాడు ఆయన. ఏమండి, యేసు క్రీస్తు వారు ముందు పండుగకు రోజు ముందుగా అని ఏమని జ్ఞాపకం ఉంచుకున్నాడు తెలుసా? తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై. ఇప్పుడు 3వ వచనం చదువుదాం చూడండి. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చిననియు, దేవుని యొద్దకే వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి. ఎక్కడి నుండి వచ్చాడట? దేవుని దగ్గర నుండి వచ్చాను, మరలా నేను ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎవరితో గొడవలు వద్దు, ఎవరితో కక్షలు వద్దు, ఎవరితో స్వార్థాలొద్దు, ఎవరితో భేదాలొద్దు. నేను దేవుని దగ్గర నుండి వచ్చాను, మరలా నేను దేవుని దగ్గరకు వెళ్ళాలి. మనిషి కులము, జాతి, భేదం ఇవన్నీ కూడా పెట్టుకొని దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. కానీ మనిషి ఆలోచించాల్సింది, ఒకనాడు యేసు జ్ఞాపకంలో పెట్టుకున్నాడేమో తెలుసా? ఇదిగో నేను పరలోకం నుండి వచ్చాను, మరలా నేను ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఏ లోకం నుండి వచ్చానో ఆ లోకానికి వెళ్ళాలి. 14వ అధ్యాయం 14వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంత అనేక నివాసముల కలవు లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళగోరుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరులో ఉండులాగున మరలా వచ్చి నా యొక్క ఉండటమును తీసుకుని మాట్లాడండి. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు. అక్కడికి వెళ్ళాలి మనమంతా. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలన్నీ మనం ఆలోచన చేస్తే, నేను లోకాన్ని జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, మీరు కూడా జయించి నా తండ్రి సింహాసనం దగ్గరకు రావాలి. ఈ మాటల్లో ఉన్న భావం ఏంటో తెలుసా? ఏ లోకం నుండి వచ్చావో మరలా ఆ లోకానికే వెళ్ళాలి. దేవుని దగ్గర నుండి వచ్చిన మనము దేవుని దగ్గరికి వెళ్ళాలని ఈ జ్ఞాపకాలు నీకున్నాయా? నీ ఇంటి నుండి వచ్చావు, మరలా నీ ఇంటికే వెళ్తున్నావు. ఒక కోడిని పెంచుకున్నావు కనుక మరలా నీ గూటికే చేరుతుంది. ఒక ఆవును పెంచుకున్నా, దూడను పెంచుకున్నా, అది మరలా నీ దగ్గరకే వస్తుంది. అంతెందుకు, ఒక పెంపుడు కుక్క, ఒక పిల్లి కొరకు ఆలోచించినా, కుక్క కొరకు ఆలోచించినా, ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయినా అది మరలా నీ ఇంటికే చేరుతుందా? చేరుతుంది, నమ్మకంగా ఉంటుంది. దేవుడి పిల్లారా, అంతకంటే గొప్ప జీవితాన్ని కలిగిన మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోగలిగితే, మనల్ని మనమే ఒక్కసారి ఆలోచించుకోగలిగితే, నిజంగా ఈ విషయాన్ని మర్చిపోయాము మనం. దేవుడికి ఇంత జ్ఞాపక శక్తి ఎందుకు పెట్టాడు? సృష్టిలో దేనికి లేని జ్ఞాపక శక్తి ఎందుకు దేవుడు పెట్టాడంటే,
ఒకటి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళాలి కనుక అది జ్ఞాపకం పెట్టుకున్నారు ఒకనాడు భక్తులు. అందుకేంటి దేవుడు ఇంత జ్ఞాపక శక్తి నీకు ఇచ్చాడు. అదే కదా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్నాం. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల తిరిగి వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఒక అద్భుతమైన వీలు కలిగించేటువంటి జ్ఞాపకాలు ఏవి అంటే, ఇదిగో పరలోకం నుండి వచ్చావు, దేవుని దగ్గర నుండి వచ్చావు, మళ్ళా దేవుని దగ్గరికి నేను వెళ్ళాలన్నా ఈ జ్ఞాపకాలు ఎప్పుడు కూడా నీ మదిలో మెదలాలి. అందుకే దేవుడు ఇంత జ్ఞాపకం ఇచ్చాడు. అందుకే దేవుడికి ఇన్ని జ్ఞాపకాలు నీకు పెట్టాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? అన్ని జ్ఞాపకాల్లో ఉంచుకుంటున్నావు. వాడు తిట్టాడు, నేను మర్చిపోను నా జీవితంలో. వాడు అన్నాడు, ఇది జ్ఞాపకం ఉంచుకుంటున్నావు. ఎవడో తిట్టాడనో ఎవడో అన్నాడనో, ఏమంటే చిన్నవి తాత్కాలికమైనవి మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. అసలైంది జ్ఞాపకం ఉంచుకున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఎన్ని నువ్వు తిట్టినా కొట్టినా, ఎవడో ఏదో అన్నా, నీ భర్తని అన్నా, నీ భార్య నిన్నన్నా, అన్ని కూడా నువ్వు చచ్చిపోతే మట్టిలో పాతి పెట్టే రోజు ఏవి నీతో పాటు రావు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు మళ్ళా అక్కడికి వెళ్ళాలన్న జ్ఞాపకం పెట్టుకో. అనవసరమైన జ్ఞాపకాలు పెట్టుకోవద్దు. అనవసరమైనవన్నీ జ్ఞాపకాలు పెట్టుకున్నావు, కానీ అవసరమైనది ఈరోజు మీకు వినబడింది, అది భక్తులు జ్ఞాపకం పెట్టుకున్నారు. ఆ జ్ఞాపకాల్లోనికి మరలా మనం వద్దాం. ఆ జ్ఞాపకాలు కలిగి మనం బ్రతుకుతాం. అదే మనం స్థిరం కలిగి ఏ దేశం నుండి అయితే వచ్చామో, ఏ దేవుని దగ్గర నుండి అయితే వచ్చామో ఆ దేవుని దగ్గరకు వెళ్ళాలని ఈ సృష్టిలో ఉన్న జీవులను చూసైనా, పక్షులను చూసైనా, సూర్య చంద్ర నక్షత్రాలను చూసైనా, మనం తాగే నీరుని చూసైనా, మనం అనుభవిస్తున్న వేడిని చూసైనా, గాలిని చూసైనా నేర్చుకోవాలని మనను దేవుడు ఆలోచింపజేస్తున్నాడు. గనుక ఆలోచించండి. ఏ దేశం నుండి అయితే వచ్చామో ఆ దేశానికి తిరిగి వెళ్ళటానికి మనము వీలు కలిగేటట్టుగా జ్ఞాపకాలు ఉంచుకోవాలని, మధుర స్మృతులు, మధురమైన జ్ఞాపకాలు దేవుడు నీకు ఒక వరంగా ఇచ్చాడు. ఇది ఎప్పుడు నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకొని బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఒకసారి అందరం కూడా వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎక్కడి నుండి వచ్చామో, మళ్ళా మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్ళాల్సిన వారం ఎక్కడికి వెళ్ళగలుగుతున్నామని ఒక్కసారి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా మనకు మనం ప్రార్థన చేసుకొని దేవుని జ్ఞాపకాలను మనం మన మనసునకు తెచ్చుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. వ్యక్తిగతంగా 2 నిమిషాలు అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి, లేని ఎడల ప్రార్థించగలిగిన వారు ప్రార్థించండి. ఈరోజు విన్నటువంటి మాటలన్నిటిని బట్టి కూడా మీరు ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన ఈ జ్ఞాపకాలు సృష్టిలో దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప వరం. మరి ఇన్ని జ్ఞాపకాలు నీకు ఇచ్చిన ఆ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటున్నావా? ఆ దేవుడే నీ జ్ఞాపకాలు లేకుండా పోతున్నాడా? అసలు దేవుణ్ణే మనం జ్ఞాపకం పెట్టుకోకుండా పోతున్నామా? ఒక్కొక్కసారి ఆదివారం అన్న సంగతే మనం మర్చిపోతున్నామే. ఒక్కొక్కసారి ప్రార్థన ఉందా లేదా అని సంగతే మనం మర్చిపోతుంటామే. ఏంటయ్యా నీ జ్ఞాపకాలు ఇలా అయ్యాయి? ఆలోచన చేయండి. ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంటున్నావు? ఎవరైనా డబ్బులు ఇస్తానంటే జ్ఞాపకం పెట్టుకుంటున్నావే? దేవుని మాటలు వినడానికి రోజులు జ్ఞాపకం పెట్టుకోలేవా? దేవుని వాక్యం కోసం ఆశతో ఎదురు చూడలేవా? ఒక తుప్పిని చూడండి, నీటి వాదల కొరకు ఎదురు చూస్తుందట. మరి నీవు ఆయన మాటల కొరకు ఎదురు చూడగలుగుతున్నావా? ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడగలుగుతున్నావా? ఒక్కసారి మన బ్రతుకులను మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోగలిగితే మనకు అర్థమవుతుంది ఈ మాటలన్నీ కూడా. ప్రార్థించండి.
పరలోకమందున మా తండ్రి, మేమందరం కూడా ఈ లోకానికి మీలో నుండి మేము వచ్చిన వారము. మీ నుండి మేము ఈ లోకానికి వచ్చిన వారము. ఈ సంగతిని మర్చిపోయే మనిషి ఎన్నో జ్ఞాపకాలు పెట్టారు తండ్రి. మేము విన్నాము, చూసాము, మీ మాటల్లో కూడా ఆలోచించాం తండ్రి. మాకున్న జ్ఞాపకాలు సృష్టిలో దేనికి కూడా లేవు తండ్రి. మాకు కావచ్చు ఆధారములు, కానీ మాకున్న జ్ఞానం వాటికి లేదు తండ్రి. మీ స్వరూపము కలిగిన వారం మేమేనయ్యా. అది మళ్ళా నేను ఆలోచించడానికి మీరు వాయించారు తండ్రి. ఈ రోజు ఆలోచించాం, అన్ని జ్ఞాపకాలు ఉంచుకుంటున్నాం. ఏ విధంగా చేయాలి, పిల్లలను ఏ విధంగా భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలి, అందరూ 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 అందరిని జ్ఞాపకాల్లో ఉంచుకుంటున్నారు. కానీ అయ్యా, జ్ఞాపకాన్ని పెట్టుకోలేకపోతున్నాను అని బాధ ఈ హృదయానికి కూడా కలిగించమని కోరుకుంటున్నాను. ఆ లోకం నుండి వచ్చాం, ఆ లోకానికి వెళ్ళాలి. అందరం కూడా పరదేశం యాత్రికులమని ఒకనాడు భక్తి ఒప్పుకున్నట్టుగా మేము కూడా పరదేశులు యాత్రికులమని గ్రహించి ఒక వలస పక్షుల మేము కూడా వెళ్ళిపోవాలి. ఇది శాశ్వతం కాదు, ఇది పర్మనెంట్ కాదని ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి జ్ఞాపకం చేసుకుని బ్రతకటానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. ఇంతకాలం మా జీవితకాలంలో మీరు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. నిజమేనైనా మీరు చెప్పిన ప్రతి మాట, ఇప్పటి వరకు నా నోటి నుంచి మాట్లాడిన ప్రతి మాట అక్షరాల అక్షరాల సత్యం తండ్రి. మీ పిల్లలకు చెప్పాను తండ్రి. మాటలన్నీ వారి హృదయాల్లో బ్రతకడానికి సహాయం చేయండి. ఈ దేశం నుంచి వచ్చిన ఆ దేశానికి వెళ్ళాలన్నా మరోసారి మాటలన్నీ కూడా నాకు రాయించి యేసుక్రీస్తు గారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్.